మంచి విలువలతో సంస్కారవంతమైన మంచి కార్యక్రమాలతో సచ్చరిత్ర కలిగిన ఈటీవీ 18వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. మరిన్ని మంచి కార్యక్రమాలతో పురోగమించాలని కోరుకుంటూ శ్రీనివాసాయ నమః. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వితత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తి రూపా భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తి రూపా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. అన్నమయ్య కీర్తనల్లో వెంకటేశ్వర కైంకర్యాలు, అందులో సుప్రభాత సేవ. ఆ ప్రాతకాలంలో పరమాత్మకు పలికే సుప్రభాతం అది మనలో ఉన్నటువంటి భగవద్భావనకి మేల్కొలుపు అనే భావాన్ని అన్వయించుకుంటూ విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్య. ఇక్కడ అన్నమయ్య స్వామిని సంకీర్తన చేస్తూ మేల్కొలుపుతున్నారు. పైగా అది వైకుంఠము. వైకుంఠంలో స్వామి నిద్ర, అది మామూలు నిద్ర, యోగ నిద్ర. అది ఆ యోగ నిద్ర దేని యందు నిద్రపోతున్నాడు? శేషపాన్పు అంటే ఆదిశేషుని పర్యంకంపై నిద్రిస్తున్నాడు. ఆదిశేషుడు అనేక విధాలుగా స్వామిని కొలుచుకుంటూ ఉన్నాడు. అందుకు పురాణములు చెప్తున్నాయి, స్వామికి ఆయన వాహనము, ఆయన శయ్య, ఆయనే దోమతెర, ఆయనే ఆభరణము, ఆయనే నిలయము కూడా. అందుకే శేషాద్రి నిలయుడు ఆయన. శేషగిరిపై ఉన్నటువంటి వాడు శేషపాన్పుపై కూడా ఉన్నాడు. ఆ నిద్రిస్తున్నప్పుడు అది మొత్తంగా స్వామివారిని కప్పుతూ ఉన్నదట. ఆ కప్పినప్పుడు ఒక దోమతెర కప్పినట్టుగా ఉన్నది. సాధారణంగా ఒక పక్కపై పడుకున్నప్పుడు పైనుంచి దోమతెర ఒక పడగలా కప్పుతుంది. పైగా స్వామివారు ప్రజలను చూడాలనుకున్నప్పుడు అది పక్కకి లేస్తుంది ఆ తెర. అలాగే ఆ పడగలు పక్కకి తిప్పి స్వామివారి దర్శనం అందరికీ ఇస్తున్నాడు. స్వామి యోగ నిద్ర చేసేటప్పుడు మరుగులాగా అతడే మళ్ళీ ఒక దోమ తెరలా కప్పుతున్నట్ట. మళ్ళీ ప్రాతకాలం ఆ తెర తొలగించమని అంటున్నాడు ఇక్కడ. అంటే ఆ పడగలు పక్కకు తీసి స్వామి ముఖదర్శనం చేయాలి అని అనేటప్పుడు కైంకర్య రూపంగా ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఆదిశేషువు ఆయన్ని విన్నవించుకుంటున్నారు. పన్నగపు దోమతెర. ఆ పన్నగపు దోమతెర అనే ప్రయోగం అన్నమయ్య చేసిన ఒక అద్భుతమైన భావన. అన్నమయ్య మాత్రమే చేసిన ఒక అద్భుత భావన. ఆ శేషుడు, ఆ సర్పం అనేటువంటి ఆ దోమతెరని పైకెత్తి లేవవయ్యా. ఆ నిద్రిస్తున్న వాళ్ళు ఎలాగైతే దోమతెర తొలగించుకుని లేస్తారో ఆ పన్నగపు పడగల దోమతెరని పక్కకు తీసి లేవవయ్యా అని అడుగుతున్నారు ఇక్కడ. విన్నపాలు వినవలే. ఎందుకు లేవాలి? మా విన్నపాలు వినడానికి. భగవంతుడు ఎందుకయ్యా మేల్కొనాలి అంటే మన విన్నపాలు వినడానికట. ఆయన ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడు. యోగ నిద్ర అంటే ఆ మాటే చెప్తున్నది మామూలు నిద్ర కాదు అని. మామూలు నిద్రలో మనల్ని మనం మర్చిపోతాం. పరమాత్మకు మరపు అజ్ఞానం అనేది ఎప్పుడు లేదు. ఆయన కేవల జ్ఞానస్వరూపుడు. అయితే బహిర్ముఖం కాకుండా ఉన్న స్థితిని యోగ నిద్ర అన్నారు. ప్రళయకాలంలో ఈ జగత్తు ఆయన లోపల దాగి ఉంటుంది, వెలుకుండదు. అందుకు ఆ స్థితిని యోగ నిద్ర అని అంటారు. ప్రళయకాలంలో ఉన్న పరమాత్మ యొక్క స్థితి యోగ నిద్ర. ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు స్థితి ఏమిటి అంటే భగవంతుడు మనల్ని వినాలి, మనల్ని అనుగ్రహించాలి. కాబట్టి మనలో ఆయన జాగృతి జరగాలి అనే భావనతో చెప్తున్నారు. విన్నపాలు వినవలే. విన్నపాలు వినాలి నీవి. ఎవరివి? మా ఒక్కరివే కాదు, సమస్త లోకములో ఉన్న దేవతలు, ఋషులు, భక్తులు అందరూ నిన్ను విన్నవించుకుంటున్నారు. నీ వద్దకు వచ్చినది విన్నపాలు వినడానికి. పైకి విన్నపాలు చాలా వింత వింతలు అంటే ఆశ్చర్యకరమైనటువంటి విన్నపాలు. ఆ దేవతలు వస్తారు, అసురుల బాధ నుంచి బయటపెట్టవయ్యా అనేది వాళ్ళ విన్నపం. ఇక ఋషులు వస్తారు, లోకానికి ధర్మము క్షేమము కలిగించవయ్యా అని వాళ్ళ విన్నపం. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విన్నపం చెప్పుకుంటాడు. ఇలాంటి విన్నపాలు వినడానికి ప్రాతకాలంలో అందరూ తరలి వస్తున్నారు కనుక స్వామి వింత వింతలైన భక్తుల విన్నపాలు వినడానికి నువ్వు నిదురలేవవయ్యా. ఆ పన్నగపు దోమతెర శేషపాన్పు యొక్క పడగల తెరని తొలగించి కనిపించవయ్యా. తెల్లవారి జామెక్కి, అప్పుడే తెల్లవారి జాము దాటుతోంది, తొందరగా లేవవయ్యా. తెల్లవారే జామెక్కే దేవతలు మునులు అల్లనల్లనంతనింతనదివోవారే చల్లని తమ్మిరేకుల సరసపు కన్నులు మెల్లమెల్లని విచ్చి మేలుకొనవేలయ్యా. తెల్లవారుతున్నదయ్యా స్వామి. ఆ దేవతలు మునులు అందరూ అదుగదుగో వస్తూ ఉన్నారు, వరుసలు కట్టి వస్తున్నారు. అల్లనల్లనంతనింత, అదుగదుగో అనడం, అంతనింత అంటే దగ్గరికి వచ్చి ఉన్నారు.
చల్లని తమ్మిరేకుల. వారు వచ్చారు గనుక నువ్వు లే. ఆ లేచేటప్పుడు నీ కనులు తెరవవయ్యా. ఆ కనులు తెరవడం అనేది ఎంత సొగసుగా ఉంటుందంటే, నువ్వు నిద్రిస్తే శయన సౌందర్యం, నువ్వు మేల్కుంటే జాగృత సౌందర్యం, రెండూ సౌందర్యమే. చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు. చల్లని అంటే నీ చూపులు చాలా చల్లనైనవి. ఆ చల్లని చూపులు మాపై ప్రసరింపజేయాలి. ఆ చూపులని పైకి కప్పేటువంటి ఆ రెప్పలున్నాయే, అవి తమ్మిరేకుల వలె ఉన్నాయట. తమ్మిరేకులు అంటే ఆ తామర యొక్క రేకులు, పద్మం పువ్వు యొక్క రేకులు. ఆ రేకులు ఎలా ఉన్నాయో అలాంటివి. అది నువ్వు తెరచి ఆ పద్మముల వంటి కన్నులతో ఈ లోకాన్ని చల్లగా చూడవయ్యా. మెల్లమెల్లనే విచ్చి. ఆ మాట చెప్పేటప్పుడు ప్రాతకాలంలో కమలాలు విచ్చుకుంటాయి. అలాగే ఈ ప్రభాత కాలంలో నీ కన్నులనే కమలాలు విచ్చుకోవాలి. ఆ రెక్కలు విచ్చుకున్నట్టుగా విచ్చుకుని ఆ కన్నులతో మమ్మల్ని చూడవయ్యా. ఎందుకంటే అసలు ఆయన కన్ను విచ్చుకుంటేనే ప్రభాతం అవుతుంది. ఆయన కన్నంటే సూర్యుడేగా, దానివల్లనే మనకు సుప్రభాతం అవుతున్నది. పైగా వచ్చిన వాళ్ళు ఎవరెవరు? గరుడ కిన్నర యక్ష కామినులు గములై విరహపు గీతముల వింత తాళాల పరిపరి విధముల పాడేరు రాగాల నిన్నదివో సిరిమొగము తెరచి చిత్తగించవేలయ్యా. తెలుగు పదాల సొగసులన్నీ అన్నమయ్య పాటల్లో మనకు దొంతరలుగా కనబడుతూ ఉంటాయి. గరుడ కిన్నెర యక్ష కామినులు, దేవకాంతలు వచ్చి గానం చేస్తున్నారు. పైగా గములై, గములు అంటే గుంపులు అని అర్థం. గరుడ కాంతలు, కిన్నెర కాంతలు, యక్షకాంతలు వీరందరూ గుంపులు కట్టి విరహపు గీతములతో వింత తాళాలతో నిన్ను గానం చేస్తున్నారు. భగవత్ సంకీర్తనలు చేస్తున్నారు వారందరూ కూడా. ప్రాతకాలంలో స్వామి వాకిట నిలబడి దేవతలు, ఋషులు, గంధర్వాది కాంతలు గానం చేస్తున్నారు. ఆ గానం ఏమిటి? భగవత్ స్తుతి. అయితే ఆ స్తుతి చేసినప్పుడు వారి భావం ఏమిటంటే విరహపు గీతములు. చాలా గొప్ప మాట. విరహం అంటే వియోగం. భగవద్వియోగం తట్టుకోలేక భగవత్ సంయోగం కోసం, ఆయన యొక్క అనుగ్రహం కోసం తప్పించిపోతున్న భక్తితో, విరహాసక్తితో కూడినటువంటి భక్తితో పాడుతున్న గీతములవి. అందుకే విరహపు గీతముల వింత తాళాల. వింత తాళాలు అని చెప్పడంలో విశేషం ఏంటి అంటే, వారు ఆ విరహము యొక్క మైమరపుతో ఆ తాళాలు చాలా విచిత్రంగా పడుతున్నాయి. అది ఒక భావం. దేవతలు వేసేటువంటి సంగీతంలో తాళాలు మానవుల బుద్ధికి ఆశ్చర్యంగా ఉంటాయి. అందుకు వింత తాళాలు అని మాట వేశారు. పరిపరి విధముల పాడారు. అనేక రకాలుగా స్వామి యొక్క గుణగానము చేస్తూ ఉన్నారు. పైగా వాళ్ళు రకరకాల రాగాలతో గానం చేస్తున్నారు. శ్రీనివాస గద్యలో కూడా స్వామిని ఎన్నెన్ని రాగాలతో సేవిస్తారో చెప్తారు. అలాగ రకరకాల రాగాలతో పరిపరి విధములు గానం చేస్తున్నారు. సిరిమొగము తెరచి చిత్తగించవేలయ్యా. అక్కడ సిరిమొగము అని మాట వేశారు. ఇక్కడ సిరి అంటే శ్రీ అని అర్థం. శ్రీ శబ్దానికి శోభ, కాంతి, కళ ఇత్యాది అర్థములు ఉన్నాయి. అలాంటి శోభ, కాంతి, కళ కలిగినటువంటి ముఖం గనక సిరిమొగము. అలాంటి సిరిమొగము తెరచి, ఆ కళ్ళు తెరచి చిత్తగించవేలయ్యా, మమ్మల్ని ఆదరించవయ్యా స్వామి. పొంకపు శేషాదులు, తుంబుర నారదాదులు, పంకజ భవాదులు నీ పాదాల చేరి అంకెలనున్నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక అందమైన చమత్కార భావాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ స్వామి వచ్చిన వారు ఎవరు అంటే సొగసైన భక్తులు వచ్చి కూర్చున్నారు. వారు శేషాదులు, ఆదిశేషువు మొదలైనటువంటి వారు. ఇక్కడ శేషాదులు అంటే వైకుంఠంలో నిత్యవాసం చేసేటటువంటి ఆ కైంకర్య పరాయణులైన మహాభాగ్యవంతులు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అందుకే వారు శేషాదులు. తుంబుర నారదాదులు, భగవద్భక్తితో గానం చేసేటువంటి ఋషులు వీరు, నాద ఋషులు. వారు కూడా అక్కడ వరుసలు తీర్చి ఉన్నారు. పైగా పంకజ భవాదులు, ఆ చెప్పేటప్పుడు శేషాదులు, తుంబురు నారదాదులు, పంకజ భవాదులు అని 3 భాగములుగా చేశారు. ఇక్కడ శేషాదులు అంటే వైకుంఠంలో కైంకర్యం చేసుకునేవారు, తుంబురు నారదాదులు అంటే భగవద్గానం చేసేటువంటి భక్తవరులు, పంకజ భవాదులు అంటే భగవంతుని యొక్క శాసనాన్ని అనుసరించి ఆయనిచ్చిన శక్తితో పాలన చేసే బ్రహ్మాది దేవతలు. వీరందరూ కూడా నీ పాదాల వద్దకు వచ్చి అంకెలనున్నారు. అంకెలు అంటే వరుస అని అర్థం. ఒకరి తర్వాత ఒకరు. దేవతలు కూడా శ్రేణులు ఉన్నాయి, ఎవరి తర్వాత ఎవరు ఉండాలి అనేది. బ్రహ్మాది దేవతల తర్వాత ఇంద్రాది దేవతలు, వారి తర్వాత గణదేవతలు, దాని తర్వాత ఇతర దేవతలు, ఇలా చెప్పబడుతుంటుంది. అది ఏ దేవత తర్వాత ఎవరు ఉండాలి అనేది వరుస. అది అంకెలు అని అర్థం. అంకెలనున్నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా. అన్నమయ్య కీర్తనలో ఎక్కువ కీర్తనలో ప్రత్యేకత ఏంటంటే స్వామిని చెప్తే అమ్మను కూడా చెప్తుంటాడు ఆయన. ఆ చెప్పడంలో ప్రత్యేకత ఉన్నది. లక్ష్మీనారాయణాత్మకమైనది ఇది. ఇది శాక్తేయ సంప్రదాయంలో చెప్పాలంటే సమయాచారం అని చెప్పవచ్చు. వాళ్ళిద్దరిని కలిసి భావించడం. అందుకే అలమేలు మంగను
వెంకటేశుడు ఆ రెప్పలు విచ్చి చూచిలేవయ్యా, నువ్వు తొందరగా లేచి ఆ కళ్ళు తెరిచి మా అమ్మని చూడు అన్నారు. ఎందుకంటే ఆవిడ ప్రథమంగా, ఆయన ముందున్నది ఆవిడ. ఈ శేషాదులు వీరందరూ ఆ తర్వాతే. అందుకే విష్ణు ప్రథమ కింకరీ అని మనకి లక్ష్మీ సహస్రనామాల్లో కనబడుతున్నాయి. ముందున్నది ఆ తల్లి, ఆయన ముందు నిలిచి ఉన్నది, ఆయన కొలుచుకుంటూ ఉన్నది. కనుకనే ఇక్కడ భావన చూసినప్పటికల్లా వెంకటేశ్వరుడు ఎలా కనబడుతున్నాడంటే, ఆ భవ్యమైనటువంటి క్షీరసాగరంలో శేషపర్యంకంపై ఆయన ఉన్నాడు. పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉన్నది, చుట్టూ దేవతలు మొదలందరూ నిలబడి ఉన్నారు. వాకిలి వద్ద ఋషులు ఇత్యాదులందరూ ఉన్నారు. ఇప్పుడు స్వామి కన్నులు తెరవగానే మొట్టమొదటి ఎవరిని చూడాలి? ఆ పాదాలని సేవిస్తున్నటువంటి లక్ష్మీదేవిని చూడాలి. ఆ తర్వాత అందరినీ చూసి అనుగ్రహించాలని చెప్పడం ఇక్కడ. అందుకు లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా, ఆ లక్ష్మీదేవిని చూచిలేవాలట. అంతేకాదు శాస్త్రాలను కూడా లేచిన వెంటనే తన భార్య యొక్క ముఖం చూడడం చాలా శ్రేయస్సు అని చెప్తున్నారు. అందులో మంగళమూర్తి అయినటువంటి లక్ష్మీదేవి ఆయన యొక్క భార్య. ఆ తల్లి యొక్క వదనం చూసి తర్వాత అందరి వదనాలు చూడాలి ఆయన. అందుకు తెల్లవారు జామక్య దేవతలు మునులు. ఇక్కడ ఈ కీర్తనలో విశేషం ఏంటంటే, విన్నపాలు చేయడానికి ఎవరెవరున్నారో ఈ కీర్తనలో చూపిస్తున్నాడు. ముందుగా దేవతలు మునులు, ఆ తర్వాత చెప్తున్నటువంటిది గరుడ కిన్నెర యక్ష కామినులు, అటుపై చెప్తున్నది శేషాదులు, తుంబుర నారదాదులు, పంకజ భవాదులు. వీరందరి యొక్క మొరలు అయ్యవారికి చేరాలి అంటే అక్కడ ఉన్నటువంటి శ్రీశక్తి ఎవరున్నారు? ధర్మము విచారింప తగు నీకు నమ్మ అని చెప్పినట్లుగా ఆ నారాయణునికి, ఆ భక్తులకి నడుమ అనుసంధాన శక్తిగా ఉన్నటువంటి జగజ్జనని మహాలక్ష్మి అక్కడున్నది. అందుకు ఆ తల్లిని చూడడానికి స్వామి లేవవయ్యా అని విన్నపాలు వినవలేని పల్లవిలో చెప్పిన దాన్ని చరణాల్లో అంత పద్ధతిగా విస్తరింపజేసి స్వామికి సుప్రభాతం పలికిన అన్నమయ్య భక్తికి నమస్కారం. సర్వం శ్రీనివాసార్పణం.